అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత ఎపిసోడ్లో కైకేయ లోపలికి వెళ్ళి 3 జతలు నారచీరలు పట్టుకొచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరు లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో అలా ఆ నారచీరలను కట్టుకొని వచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకు నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు అడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారం ఏమిటి? నువ్వు రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకు వెళ్ళమని అడిగావు. దశరథుడు ఆ కోరికను అంగీకరించాడు. కానీ రాముని వెనకాల సీతమ్మ పత్ని ధర్మంతో వెడుతోంది. అటువంటి సీతమ్మకు నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడి నుంచి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులు వెయ్యి. కానీ తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజులు చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు. అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడు ఆ ప్రతిష్ట అంతా నీ మీద పడుతోంది అని వశిష్ఠుడు అన్నాడు. సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి ఆ నారచీరలను కట్టుకోవడం చేతగాక కన్నులు నీరు పెట్టుకుని నిలబడింది. అప్పుడు రాముడు సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవాడు ఎవరూ లేరా అని దశరథుడు 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడిచారు. అప్పుడు దశరథుడు, కైక, ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మను అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది. తన కోశాధికారిని పిలిచి 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు తెప్పించాడు. అలాగే సీతమ్మ రోజు పెట్టుకోవడానికి నగలు, రత్నములతో కూడిన ఆభరణములను తీసుకొచ్చి సీతమ్మకు ఇమ్మన్నాడు దశరథుడు. రామ, సీతమ్మకు ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టుచీరతోనే వస్తుంది అని వశిష్ఠుడు అన్నాడు. తరువాత వాళ్ళు దశరథుడికి కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా రామ అని పిలిచి మళ్ళీ ఆ దశరథ మహారాజు మూర్ఛపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని, సుమంత్ర, రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు అని అన్నాడు. తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలను, ఆభరణాలు రథంలో పెట్టమన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మను కౌగలించుకొని ఇలా అనింది, అమ్మా సీత, నీకు తెలియనటువంటివి కావు. అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవాళ రాముడు యువరాజ్య పట్టాభిషేకం పొందవలసినవాడు. కానీ నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైన వాడు భర్త ఒక్కడే. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా ఆయనని ఆదమరిపింపచేసి ఆనందింపచేయడానికి నేను వారితో వెడుతున్నాను. వీణలో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు. చక్రం లేకపోతే అసలు రథమే లేదు. 9 కుమారులు ఇచ్చే సుఖం కన్నా భార్య భర్త దగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు అనింది. తరువాత లక్ష్మణుడు సుమిత్రకు ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా ఆవిడ ఇలా అనింది, నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణ. రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంతమంది ఉన్నా తమ తమ సంసారాలను వదిలి ఎవ్వరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములు యందు సీతారాములను రక్షిస్తూ ఉండు. లక్ష్మణ, నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో. వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో అని అనింది. రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్యానగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపివేసి వచ్చారు. ఆడవారు, పిల్లలు, వృద్ధులు రామా రామా అంటూ అరుస్తూ బాధపడుతున్నారు.
ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవటం మరిచి తమ గూళ్ళల్లో కన్నులు నీరు కారుస్తూ నిలబడ్డాయి. అశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా సకిలిస్తూ గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒక రకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెడుతుండగా వెనుక నుంచి కౌసల్యాదేవి గాలిలోకి చేతులూపుతూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ తన పవిట కొంగు జారిపోయినా పట్టించుకోకుండా ఆమెను ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ ఆ రథం వెనుక పరుగు తీసింది. మరొక పక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులను అలా చూడలేక రథం నడుపుతున్న సుమంత్రుణ్ణి రాముడు తొందరగా నడపమన్నాడు. నేను చక్రవర్తిని, ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్ర ఆపు, ఆ రథం నడుపకు అన్నాడు దశరథుడు. 2 చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్థితి ఎలా ఉంటుందో సుమంత్రుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పుడు రాముడు, సుమంత్ర, రేపొద్దున నువ్వు తిరిగొచ్చాక రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు, కావున రథాన్ని కదుపు అన్నాడు. అలా ఆ రథం ముందుకు సాగిపోయింది. మనమందరము రాముడి వెనకాలే వెడదాము, ఆయనతోనే ఉందాము, మనతో పాటు పిల్లలని, వృద్ధులని, మన ఆవులని తీసుకొని వెడదాము. మనమందరము వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు, అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు. తరువాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరము అడవులకు వెళితే అడవి అయోధ్య అవుతోంది. మనమందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూర మృగాలని పరిపాలించుకుంటుంది అని అందరూ రాముడి వెంట బయలుదేరారు. కానీ రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలామంది వెనుదిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని రాముడు ఆ రథం నుండి దిగి వాళ్లతో పాటు నడవటం ప్రారంభించాడు. అలా అందరూ వెళుతూ వెళుతూ తమసా నది తీరానికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. అందరూ అంత దూరం నడిచి రావటం వల్ల ఆదమరిచి నిద్రపోయారు. రాముడు వెళ్ళిన తరువాత స్పృహ కోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులను పిలిచి తనని కౌసల్య మందిరానికి తీసుకువెళ్ళమన్నాడు. సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామమోహంతో కైకని తెచ్చుకున్నాను, ఇవాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఏడ్చేసరికి ఆయన కన్నులు కనపడటం మానేశాయి. అప్పుడు ఆయన కౌసల్యతో ఇలా అన్నాడు, ఇక నేను ఎంతసేపు బ్రతకను. నేను చనిపోయే లోపల రాముడు ఎలాగో నన్ను ముట్టుకోలేడు. రాముడితో పాటే నా చూపు వెళ్ళిపోయింది. అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒక్కసారి ముట్టుకో. నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకుంటున్నట్టు ఉంటుందేమో. ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్య అని అన్నాడు. అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకు పంపించావు. ఇవాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో పడేశావు. నీ వల్ల దేశం అంతా బాధపడుతోంది. ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా అని కౌసల్య అనింది. అప్పుడు దశరథుడు, పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య? నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావా కౌసల్య అని మళ్ళీ మూర్ఛపోయాడు. అటుపక్క తెల్లవారుతుండగా రాముడు సుమంత్రుని పిలిచి, వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు. నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాలే వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరాలు వస్తే బాధపడతారు. అందుచేత నేను కనపడకపోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు వెనక్కి వెళ్లకుండా రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథచక్రాలు వెనక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకు పోనివ్వు. ఉత్తర దిక్కున అయోధ్య ఉంది. అలా కొంత దూరం పోనిచ్చాక రథాన్ని వెనక్కి తిప్పి గడ్డి మీద పొదల మీద నుంచి పోనిచ్చు. తమసా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాలు గుర్తులు కనపడపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకి వెడతారు అన్నాడు. అలా తెల్లవారగానే నిశ్శబ్దంగా ఉత్తర దిక్కుకు రథాన్ని పోనిచ్చి మళ్ళీ అదే గాడిలో వెనక్కి వచ్చి తమసా నది దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. తెల్లవారగానే బ్రాహ్మణులందరూ నిద్రలేచి ఏడి రాముడు, ఏడి రాముడు అని రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదామని అందరూ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక రథచక్రాలు ఆగిపోయాయి. ఇక చేసేదేమీ లేక బాధపడుతూ అయోధ్యకు వెళ్ళారు. రాముడు వెళ్ళిపోయాడని ఆ అయోధ్య పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడూ లేడు.
ఏ ఇంటి ముందు కూడా కళ్ళాపి చల్లలేదు. ఎవ్వరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయ. రాముడు ఆ తమసా నదిని దాటాక ఒక్కొక్క రోజు వేదశ్రుతి, గోమతి మొదలైన నగరాలను దాటి కోసల రాజ్య సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్య నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు: మా ఈ యూట్యూబ్ ఛానల్ రామాయణం నేటి తరానికి భావి తరాలకి తెలియచేయడానికి ఎపిసోడ్స్ వారీగా పోస్ట్ చేయటం జరుగుతోంది. దయచేసి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నలుగురికి తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు.